మీరు ఎప్పుడైనా గుమ్మడికాయతో పీతాని తయారు చేయటం చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ అబ్బాయి అయితే ఈ గుమ్మడికాయని తీసుకుని దానిపైన తోలు మొత్తాన్ని అయితే ఇలాగైతే కట్ చేస్తూ ఉంటాడు. అలా వాటి తోలు మొత్తాన్ని కట్ చేసిన తర్వాత వాటిని సగానికి కట్ చేసేసి దానిపైన ఉన్న ఇత్తనాలు అయితే బయటకైతే తీసేస్తాడు. ఆ తర్వాత దీన్ని తీసుకుని వచ్చి ఈ మిషన్ లోపల పెట్టినప్పుడు ఈ మిషన్ అనేది దాని మొత్తాన్ని అయితే ఇలాగైతే గుచ్చుతూ ఉంటుంది. అలా గుచ్చిన తర్వాత వీళ్ళైతే దాన్ని తీసుకుని ఇలా పీసెస్ లాగైతే కట్ చేస్తూ ఉంటారు. అలా వాటిని పీసెస్గా కట్ చేసిన తర్వాత వీళ్ళైతే పెద్ద బండి లోపల వీటి మొత్తాన్ని వేసేసి దాని లోపల అయితే వాటర్ని పడతారు. ఆ తర్వాత వాటి మొత్తాన్ని అయితే ఇలాగైతే క్లీన్ చేసేసి మళ్ళీ ఈ డబ్బాలో పెట్టేసేసి ఇలాగైతే కడుగుతూ ఉంటారు. ఆ తర్వాత వాటి మొత్తాన్ని తీసుకుని వచ్చి 1000 కేజీల బండి లోపల వేసేసి మళ్ళీ వాటర్ని అయితే పడుతూ ఉంటారు. ఆ తర్వాత దాని లోపల షుగర్ని వేసేసి ఇలాగైతే కలుపుతూ ఉంటాడు. అలా దాన్ని చాలాసేపు ఉడకబెట్టిన తర్వాత దానిపైన ఉన్న వైట్ దాన్ని మొత్తాన్ని తీసేసి పక్కనైతే పడేస్తూ ఉంటాడు. అలా వీళ్ళైతే చాలాసేపు అయితే కష్టపడుతూ ఉంటారు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్గా పీత అనేది రెడీ అయిపోతుంది.